हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल रेसिपी वे सिंपल गा तొందరగా प्रिपेर చేసుకునేలాగా రవ్వ కేసరి చేసి చూపించబోతున్నాను। రేపు వరలక్ష్మి వ్రతం కదండి, సింపుల్ గా తొందరగా ప్రసాదం చేసుకోవాలి అనుకుంటే నేను చూపించినట్లుగా రవ్వ కేసరి ట్రై చేసి చూడండి, చాలా తొందరగా అయిపోతుంది। సో మనం ప్రసాదాలు అంటే తొందరగా మనం రెడీ చేసుకోవాలి కదా, సో పూజకి టైం అయిపోతుంది, తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది। సో మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది। మరి రెసిపీ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో। ముందుగా ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి, తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి। నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో ఫస్ట్ అయితే మనము డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలండి। ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి। నేనైతే కాజు అలాగే బాదం కిస్మిస్ తీసుకున్నాను, ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి। మీరు నెయ్యి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఫస్ట్ లోనే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను కాబట్టి నాకు కరెక్ట్ గా సరిపోతుంది రవ్వ వేగడానికి। ఇలా ఉప్మా రవ్వ వేసిన తర్వాత నెయ్యిలో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి। మంచి స్మెల్ కూడా వస్తుందండి రవ్వ బాగా వేగినప్పుడు, సో అలా స్మెల్ వచ్చేంత వరకు వేగాలి। చూడండి, రవ్వ ఇలా బాగా వేగిన తర్వాత నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి నేను 3 కప్పుల వాటర్ వేసుకోవాలి। చూడండి, ఇలా 3 కప్పుల వాటర్ వేసుకుంటే రవ్వ అనేది చక్కగా ఉడికిపోతుంది అన్నమాట। ఇప్పుడు రవ్వ ఉండలు కట్టకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి। చూడండి, మనం వేసిన వాటర్ ని రవ్వ చక్కగా పీల్చుకునింది అనమాట। సో ఇలా బాగా ఉడికించుకోవాలి, రవ్వ ఉడికితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది। 1 కప్పుకి మనం 3 కప్పుల వాటర్ పోసామన్నమాట, ఇది ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। చూడండి, రవ్వ అయితే చక్కగా ఉడికిపోయింది। ఇప్పుడు నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి నేను 1 కప్పు షుగర్ వేసుకోవాలి, కరెక్ట్ గా సరిపోతుందండి। ఇంకొంచెం మీరు ఎక్కువ స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత మంట సిమ్ లో పెట్టుకొని ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి। ఈ రవ్వ మొత్తానికి కూడా షుగర్ బాగా పట్టాలన్నమాట, సో అంతా కూడా ఇలా కరిగే వరకు కలుపుకుంటూనే ఉండాలి। నేను ఈ రవ్వ కేసరిలో ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయట్లేదండి। చూడండి, షుగర్ అంతా బాగా కరిగి ఇలా దగ్గరకు వస్తుంది అన్నమాట రవ్వ కేసరి। ఇందులో మనం కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి, 2-3 యాలకులు, అలాగే కొంచెం షుగర్ వేసేసి మిక్సీ పట్టేస్తే ఇలా పౌడర్ గా వస్తుంది అన్నమాట। ఇలా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట। 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను। ఇలా నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి। ఇలా చేసుకుంటే రవ్వ కేసరి చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది। చూడండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్ గా ఉండే రవ్వ కేసరి రెడీ। ఎప్పుడైనా
మనకు స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా చేసుకోవచ్చు. రేపు వరలక్ష్మి వ్రతం కదండి, సో సింపుల్గా ప్రసాదంగా పెట్టాలి అనుకుంటే ఇలా ప్రసాదంగా రవ్వ కేసరి చేసి పెట్టండి. అంతేనండి, సింపుల్గా తొందరగా ప్రిపేర్ చేసుకుని ప్రసాదం రెసిపీ రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది. అలాగే రేపు వరలక్ష్మి వ్రతం ప్రసాదం చేయాలి అనుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా సేమ్ ఇలాగే రవ్వ కేసరి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునే ఈ ప్రసాదం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు రేపు ట్రై చేయండి.